అంటే మీరు బేసిక్ ఫార్మాట్ లో అనుకుని స్టార్ట్ చేశారు సినిమా? బేసిక్ ఫార్మాట్ లో అనుకున్నాం కానీ ముందే క్లారిటీ ఉంది యాక్షన్ మూవీ అని. ఓకే. వెతికి పట్టుకుంటే మంచి యాక్షన్ డైరెక్టర్ కావాలంటే నాకు మంచి యాక్షన్ డైరెక్టర్ దొరికాడు. నేను అంటే టీజర్ చూసినప్పుడు కింద కమెంట్స్ కూడా చూసాను అనమాట. చాలా మంది ఇన్స్టా రీల్ లో ఆ షార్ట్ చూసి, ఆ జంపింగ్ షాట్ చూసి టీజర్ కోసం వచ్చేవాడిని. అది టీజర్ లో ఎక్కడ కూడా ఆ జంపింగ్ షాట్ మీరు రివీల్ చేయలేదు. మరి టీజర్ తర్వాత షూట్ చేసింది కదా, వచ్చింది. ఇప్పుడు మాకు అదే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు ఈ ఫోన్ వీడియోకే జనాలందరూ ఇంత అప్లాజ్ వచ్చింది కదా. యాక్చువల్ 2 కెమెరాలు పెట్టి షూట్ చేశారు, 3 కెమెరాలు. లేటెస్ట్ డ్రోన్, ఎఫ్పివి డ్రోన్ అని లేటెస్ట్ డ్రోన్ జంప్ పట్టుకున్నాం. యాక్చువల్గా ఆ షాట్ రిస్క్ చేసినట్టే. యాక్చువల్గా ఫ్లై క్యామ్ స్టడీగా పెట్టేసి షూట్ చేస్తారు. మేము ఒక డిఫరెంట్ షాట్ రావాలని ఎఫ్పివి డ్రోన్ కూడా, మా కెమెరామెన్ కూడా ఆ ఎఫ్పివి డ్రోన్ అతనికి బ్రీఫింగ్ చేసి, శ్రవణ్ గారని, ఫారూక్ గారు అని చెప్పి మా కెమెరామెన్స్ కూడా ఎఫ్పివి డ్రోన్ అతనికి ముందుగా బ్రీఫ్ చేసి ఈ షాట్ డిఫరెంట్గా చేస్తున్నాము. ఆ షాట్ కనుక చూసారనుకోండి మూవీలో, ఈ మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన షాట్ కూడా పనికిరాదు, తిరిగిపోతుంది షాట్. అలాంటి షాట్ తీసి ఇచ్చారు మా కెమెరామెన్ అని చెప్పేసి కమెంట్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి ఏ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు తగ్గరు, మైండ్ బ్లాక్ అయితే అది ట్రైలర్ లో వదులుతాను. ఓకే. ట్రైలర్ లో ఇంకో ఫైట్ ఉందండి, దాన్ 360లో నింజా ఫైట్ ఉంది. అది ఇండియన్ ఇండస్ట్రీలో ఇంతవరకు రాని యాక్షన్ సీక్వెన్సెస్. 2 minutes ఉంటుంది, బట్ 2 minutes ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆడియన్స్ కి టైం దొరకదు. అంటే బిగబట్టి యాక్షన్ సీక్వెన్స్ చూడాల్సిందే. అలా కొరియోగ్రాఫ్ చేశారు, ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే యాక్షన్ అంటే 2 రకాలు ఉంటాయి. ఎంగేజింగ్ యాక్షన్, ఆ ఫైట్లు వచ్చినా స్కిప్ చేయండి నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళండి. మనం అట్లా కాదు, కూర్చోబెడతాం. అది మా మాస్టర్ మరి మా ఇద్దరికి అలా కోఆర్డినేషన్ కుదిరింది. ఆయన కూడా చాలా ఎఫర్ట్. యాక్చువల్గా ఆయన ఉన్నదానికి ఈ సినిమాకి ఎంత అవసరమో అంత వచ్చిన తర్వాత కూడా సినిమా ఆ ప్రోడక్ట్ బాగా రావడానికి ఆయన లైఫ్లో ఉన్న ఆయన చేయగలిగిన రిస్క్ అంతా చేస్తున్నాడు ఈ సినిమాకి. యాక్చువల్గా తను ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అని చెప్పలేము. ఈజ్ ఎ సినిమా లవర్. సినిమా కోసం తాను ఎంత రిస్క్ చేయాలో దాన్ని మించి రిస్క్ చేస్తున్నారు. ఆ విషయంలో భరత్ సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా డేర్ చేయలేరు ఈ సినిమాకి ఇంతే చాలు, ఇంతే ఎఫర్ట్ పెట్టాలి, ఇంతే చేయాలి. కానీ అంటే నాకు భయం ఏంటంటే ఎందుకు చూడాలి, ఒక భయం. ఇప్పుడు కొరటాల శివ గారు అన్నారు కదా, ఒక భయంతో నేను వర్క్ చేస్తానని చెప్పేసి, అదే దేవరలో కాన్సెప్ట్ ఏది అన్నారు. అట్లా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి తీసేటప్పటి నుంచి భయం అనమాట. ఎందుకు చూడాలి, ఎందుకు రావాలి అసలు. ఒక 30 seconds ఇన్స్టాగ్రామ్ రీలే ఆడియన్స్ ఉండరు, వెళ్ళిపోతారు ఇక స్వైప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే ఏదో ఒక ఎలిమెంట్ గట్టిగా తగిలితే తప్పితే థియేటర్కి వచ్చి చూడట్లేదు, ఓటీటీకి ఫిక్స్ అయిపోతున్నారు కదా. అంటే అక్కడే అనమాట అది భయం. ఏంటంటే సరిపోట్ల ఆకలి, ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, చాలు 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 అంటారు చుట్టూ వాళ్ళు, కానీ అమ్మో ఆడియన్స్ అలా లేదు. సో మీరు ఇంకా దాన్ని ఇంకా చెక్కుతున్నారా? నిజంగా చెప్పాలంటే చెక్కుతున్నారు. మూవీలో జావేద్ అలీ గారు పాట పాడారు, బ్యూటిఫుల్ సాంగ్. అసలు ఆ సాంగ్ ట్రీజర్ వచ్చిన రోజు అది ఇంకెంత వైరల్ అవుతుందో అది కూడా భలే సాంగ్, జావేద్ అలీ గారి సాంగ్. అది పక్కా హిట్. శ్రీవల్లి పాట పాడారు కదా పుష్పలో, ఆయన మా డాన్ 360లో ఒక సాంగ్. నేనైతే ఆ సాంగ్ కి ఫ్యాన్. అసలు యాక్షన్ డైరెక్టర్ ని, బట్ ఆయన సాంగ్ కి ఫ్యాన్. అంత బాగా పాడించారు, అంత బాగా వచ్చింది పాట కూడా. ఓకే. నా సినిమాలో ఉంటుంది అది సీన్ అయినా సరే. ఫైట్ అయితే ఈయన ఏం చేసినా అది బాగుంటుంది, అది వేరే విషయం. ఇక అది కొన్ని బాగా వస్తేనే నేను అది